ఏంటి? నేను ఆనందవర్మ కూతుర్ని పెళ్లి చేసుకున్నానా? అవును. మన మీద పగతో నిన్ను చంపాలని పగడ్బందీగా వ్యూహం రచించి నిన్ను ప్రేమించినట్టు నటించి నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను చంపాలని ప్రయత్నించింది వాడి కూతురే. కూతురు తనకి దూరం కావడానికి కారణం నేనే అన్న కోపంతో సూర్యుని నాకు శాశ్వతంగా దూరం చేయాలన్న కసితో తిరిగొచ్చింది. మామూలుగానే దాని ఆలోచనలు చాలా వేగంగా ఉంటాయి. కానీ ఇప్పుడు కేవలం నా పతనమే తన లక్ష్యంగా బ్రతుకుతోంది. కాబట్టి తన ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. అట్టా అని అది సృష్టించే సునామీలో కొట్టుకుపోతావా? నీ సంగతేమో గాని నా చెల్లికి అన్యాయం జరుగుతుంటే నేను మాత్రం చూస్తూ ఊరుకోలేనమ్మా. ఊరుకోక తప్పదన్నయ్య. ఎట్టు చూసినా అపాయం మనవైపే ఉంది. కాబట్టి మనమే ఓపిగ్గా ముందడుగు వేయాలి. నా బావ నాకు దక్కాలంటే ముందు దాని ఆలోచనని దారి మళ్లించాలి. దాని మనసుకి ప్రశాంతత లేకుండా చేయాలి. మన గురించి ఆలోచించే టైం అసలు లేకుండా చేయాలి. చెప్పమ్మా, ఏం చేయమన్నా చేస్తాను. దాన్ని దెబ్బతీయాలంటే అది ఆలోచించని దారిలో మనం ఆలోచించాలి. అది ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో మనం దానికి షాక్ ఇవ్వాలి. అవునన్నయ్య, ఆ జేడీ ఎక్కడున్నాడు? జేడీకి సునందకి ఏంటమ్మా సంబంధం? సునంద ఆ జేడీకి రెండో భార్య. ఏంటమ్మా నువ్వన్నది? అవునన్నయ్య, నాన్న మీద పగ సాధించడం కోసం ఆయన శత్రువైన జేడీని పెళ్లి చేసుకుంది. అది అసలు మనిషేనా? దీనికేనా? ఇలాంటి దారుణాలు అది చాలా చేసింది. అవునన్నయ్య, ఆ జేడీ వాళ్ళ నాన్నున్నారు కదా, అతని పేరు సిద్ధప్ప. అన్నయ్య, అతను ఎక్కడున్నాడో కనిపెట్టాలి. ఆ ముసలాడితో మనకేం పనమ్మా? చెప్తానన్నయ్య. అదిరింది చెల్లెమ్మ. ఈ దెబ్బతో ఆ సునంద పతనం ఖాయం. నీకు దాని పేడ విరగడవడము ఖాయం. నేనిప్పుడే పట్నం బయలుదేరతాను. అన్నయ్య వద్దు. నువ్విప్పుడు ఉన్నట్టుండి హైదరాబాద్ బయలుదేరితే దానికి అనుమానం వస్తుంది. మరేం చేద్దామమ్మా? నువ్వు దాని అనుమతి తీసుకుని వెళితే అది నీ గురించి ఆలోచించదు, లేదంటే ఆరాలు తీస్తుంది. అక్కడ వాడు మనకు దొరికే వరకు మనం దీనికి దొరకకూడదు. ప్లాన్ పర్ఫెక్ట్గా అమలు చేయగలిగితే
అలల్లా ఎగిసి పడుతున్న దాన్ని ఆహాన్ని అడ్రస్ లేకుండా చేయొచ్చు. దాని గుండె ధైర్యాన్ని కొల్లగొట్టి గుండెల్లో గుబులు పుట్టించొచ్చు. అవునరా, నీకు పెళ్ళయింది. నువ్వు పెళ్లి చేసుకున్నది మన శత్రువైన ఆనందవర్మ కూతురని ఎలా చెప్పమంటావు? మన మీద పగతో నిన్ను చంపాలని పగడ్బందీగా వ్యూహం రచించి నిన్ను ప్రేమించినట్టు నటించి నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను చంపాలని ప్రయత్నించింది వాడి కూతురే. మంచో చెడు నాకు పెళ్ళైంది. ఇప్పుడు మళ్ళీ వైశ్యుని పెళ్లి చేసుకుంటే నేను తనకి అన్యాయం చేసిన వాడిని అవుతాను. నా జీవితం ఎలాగో నాశనమైంది. మనసులో ఇవన్నీ పెట్టుకుని నేను తన్ని పెళ్లి చేసుకుంటే తను సంతోషంగా ఉండలేదు. వీళ్ళేమో పంతుల్ని పిలిచి ముహూర్తం పెట్టిస్తామంటున్నారు. పోనీ వైశ్యుకి కొన్ని రోజులు ఆగుదామని చెప్తే తను అర్థం చేసుకుంటుందా అంటే తను అస్సలు విందు. ఎలాగైనా ఈ పెళ్లిని కొన్ని రోజులు వాయిదా వేయాలి. పెద్దిరెడ్డి గారింట్లో పెళ్లికి ముహూర్తం పెట్టి వాళ్ళిచ్చే సంభావంతో సంచి నింపుకు రావాలి. ఏ రమణమ్మ ఫోన్ చేసే అంతలోనే పెట్టేసే. అరే ఏమొచ్చి చచ్చింది బండికి? పెట్రోల్ అయిపోయిందేమో చూద్దాం. పెట్రోల్ లేదు. అబ్బబ్బబ్బబ్బా, ఇలాంటప్పుడు పెట్రోల్ అయిపోయి చచ్చిందంటరా బాబు. ఎటు చూసినా ఎవడో కనపడి చావట్లేదు. ముద్ద నష్టపదానా. ఇప్పుడు ఆగి చచ్చావేమే? అవతల పెద్దిరెడ్డి గారింట్లో పెళ్లి ముహూర్తం పెడతానికి పోతుంటే ఇప్పుడు ఆగి చచ్చావేంటే నీ అమ్మ కడుపు మాడ. అమ్మా, అసలే పెద్దిరెడ్డి గారు ఆలస్యమైందంటే ఇంకేమైనా ఉందా? నిన్ను నన్ను కలిపి ఇక్కడే తగలెట్టేస్తారు. నువ్వెక్కడ దాపురించావే నాకు? ఇప్పుడు పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందో ఏమిటో.
అబ్బి కొంచెం ఆగరా. ఏందయ్యా పంతులు? నా బండిలో పెట్రోల్ అయిపోయింది, కాస్త పెట్రోల్ ఇస్తావా? డబ్బులు ఇచ్చేస్తాను. డబ్బులు వద్దు గానీ నాకు పని చేసి పెట్టండి. ఏంటది? ముహూర్తం పెట్టాలి. ఓ సింతేనా, పెట్టేద్దాం. ముందా బాటిల్ ఇవ్వు. చాలా థ్యాంక్స్ రా అబ్బి. బండిలో పెట్రోల్ అయిపోయిన టైంలో భలే వచ్చావురా. టైంలో రాలేదయ్య గారు, టైంకే వచ్చాను. అంటే మీ బైక్ లో పెట్రోల్ తీసింది నేనే కాబట్టి. నువ్వెందుకు తీసావురా? ముహూర్తం గురించి అయ్య గారు. మామూలుగా అడిగితే పెట్టావాడిగా. మామూలు ముహూర్తం అయితే అలాగే అడిగేవాడిని. కిడ్నాప్ చేయడానికి ముహూర్తం పెట్టాలి. కిడ్నాప్ చేయడానికా? కిడ్నాప్ చేయడానికి కూడా ముహూర్తాలు పెట్టుకుంటారా? ఏ పనికైనా ఆటంకం జరగకూడదంటే ముహూర్తం చూసుకోవాలి కదా. నిజమేనా బి, కానీ కిడ్నాప్ ఎలా చేయాలో నాకు తెలీదే. మరి ముహూర్తం ఎలా పెట్టను? చాలా సులువయ్యారు. ముందు ఈ తుండుగుట్టుతో నోరుని ఇలా కట్టాలి. ఇలా 2 చేతుల్ని వెనకాల కట్టేయాలి. ఆ తర్వాత ఇలా బండి మీద కూర్చోబెట్టుకోవాలి. చూడండి, ఏం చేస్తున్నారు? కొంచెం వెనక జరగండి జరగండి. అయ్యోరు, నువ్వు ఇంత అమాయకుడు అని ఊరంతా అనుకుంటే నేను నమ్మలేదు, కానీ నువ్వు మరీ ఇంత వెర్రిపప్పు అని ఇప్పుడు అర్థమైంది. మేము నిన్ను కిడ్నాప్ చేశాము. పెద్దిరెట్టింట పెళ్లి ముహూర్తం పెట్ట నీకి బయలుదేరినావా? నిన్నేరా చెత్తోడా. అయ్యోరింటికొస్తే మర్యాద చేయాలని తెలీదా? రే రే రే, మర్యాద అంటే ఇది కాదురా. దించండి దించండి. అయ్యోరు, కాఫీ తాగుతారా టీ తాగుతారా? ప్రాణానికి ప్రమాదం లేనిది మీరు ఏమిచ్చినా పర్వాలేదమ్మా. అయ్యోరు, మీరు తాగింది కాఫీయా టీయా? అమ్మా, ఆనందంలో ఏమీ తెలియలేదమ్మా. ఏమయ్యారు, ఈ చుట్టుపక్కల మీరు పెట్టినంత బ్రహ్మాండంగా ఇంకెవ్వరూ ముహూర్తం పెట్టరంట కదా? ఏదో వాళ్ళ అభిమానం అమ్మా. ఆ అభిమానంతోనే అడుగుతుండా, మాకు మంచి ముహూర్తం పెట్టాలా? మీరు ఇంతగా మర్యాదగా అడిగిన తర్వాత పెట్టకుండా ఉంటానమ్మా. మాకు బాగా కావలసిన ఆయన కూతురు పెండ్లి చేయాలనుకుంటున్నాడు. దానికి మీరు మంచి ముహూర్తం పెట్టాలా? ఆయనంటే మాకు చాలా అభిమానం. ఎంత అభిమానం అంటే ఈ కత్తితో తెగ నరకాలనుకునేంత. అభిమానానికి ఇంతకంటే మంచి ఉపమానం ఇంకెవ్వరూ చెప్పరేమో మా తల్లే. అర్థమైనాదిగా? బాగా ఆలోచించి పంచాంగాలు తిరగేసి గ్రహాల స్థితిగతులు లెక్కేసి ఎలాంటి దుష్టగ్రహాలు మీ మీదకి రాకుండా జాగ్రత్త పడి మీరు మంచి దుర్ముహూర్తం పెట్టాలి, అంతే కదమ్మా? శభాష్ అయ్యోరు, చాలా తెలివైనడివి.
ప్రాణాల మీద తీపి కూడా ఉన్నోడివి. మరి నేను వస్తానమ్మా. ఒక్క నిమిషం. ముహూర్తం బలంగా పెట్టాలా. అలాగేనమ్మా. మరో మాట, పెద్దిరెడ్డి పెద్ద మనసున్నోడు, వాడి కుటుంబం బాగుండాలా. ఆడికి అన్యాయం చేయకూడదని నీకు మనసులో అనిపించి మాట తప్పినావో నీ కుటుంబం అన్యాయమైపోతాది. అయ్యోరు అమ్మా, ప్రాణం చాలా విలువైనది. అవునమ్మా. కాపాడుకుంటావో కడ తీర్చుకుంటావో నీ చేతుల్లోనే ఉండాది. అయ్యోరు అమ్మా, కుంకుమ పెట్టుకో, కుంకుమ పెట్టుకో. ఇదేమిటమ్మా, కుంకుమ కాటుక రెండూ ఉన్నాయి? ఈ ఇంద్రాని కుంకుమ పెట్టుకోమంటే కలకాలం బతకమని, కాటిక పెట్టుకోమంటే కాటికి పంపిస్తానని. అయితే కుంకుమే పెట్టుకుంటానమ్మా. అమ్మా. అయ్యారు ఏడా అయ్యా, చెల్లి వివరంగా చెప్పినాదా? పోసగొచ్చినట్టు. నువ్వు పెట్టే ముహూర్తం ఎట్టుండాలంటే శని ఆళ్ళ నెత్తి మీద నాట్యం చెయ్యాలా. ఆ కుటుంబంలో అందరికీ ఒకేసారి చావు రావాలా. పుట్టుకకు ముహూర్తం పెట్టమనే వాళ్ళని చూశాం గాని చావటానికి ముహూర్తం పెట్టే వాళ్ళని వీళ్ళనే చూస్తున్నా. ఏందయ్యారో ఏందో గొనుక్కుంటున్నావు? అయ్యా, అది ముహూర్తం పెట్టడం వరకే నా చేతుల్లో ఉంటుంది. చావు అనేది ఆ దైవ నిర్ణయం. దాన్ని నేను మార్చలేను. నేను మారుస్తాను. నువ్వు ముహూర్తం పెట్టు. పెళ్లి పల్లకి లేవాల్సిన ఇంట్లో పాడి పల్లకి ఎట్లా లేపాలో నేను చూసుకుంటా. ఏందట్టా చూస్తుండావు? తేడా ఏం జరగదు కదా? అయ్యా, ఆవిడంత పద్ధతిగా మీరింత ప్రేమగా చెప్పిన తర్వాత ఎలా జరుగుతుందయ్యా? వెళ్ళొస్తానయ్యా. పంతులు గారు, దారట్టు కాదు, ఇటు. అమ్మో, రాక్షసులంతా ఒకే ఇంట్లో పుట్టారు. నా కర్మగాలి ఇదే ఊళ్ళో పౌరోహిత్యం చేసుకు వస్తున్నాను. అదేమో దుర్ముహూర్తం అంటుంది, వీడేమో చావు ముహూర్తం అంటాడు. ఎంకి పెళ్లి శుభసాగుకు వచ్చినట్టు పెద్దిరెడ్డి గారింట్లో పెళ్లి నా చావుకు వచ్చింది. ఇప్పుడు అక్కడ ఎలా మేనేజ్ చేయాలో ఏమిటో. వామ్మో, ఇదేంది ఇక్కడికి రాగానే గుండె దడదడ కొట్టుకుంటుంది. ఏందిరో నాయనో. అయ్యా నమస్కారం. నమస్కారం. రండి పంతులు గారు, మీకోసం ఎదురు చూస్తుండాం. ఎందుకు నాయనా? రారా పంతులు, నిన్నేసి నీకు ఎదురు చూస్తుండా. పంతులు గారు, ఏంది అట్టా భయపడుతుండారు? ఏం లేదయ్యా, పొద్దున్నే ఏదో పీడకలు వచ్చింది, అదే నన్ను వెంటాడుతుంది. పంతుళ్ళని పీడకలు ఏం చేస్తాయి గాని రండి. అలాగే. భవానీ, కూర్చోండి. నమస్కారం పంతులు గారు. నమస్కారం. పంతులు గారు, కాఫీ తీసుకోండి. తాగండి. వాళ్ళేమో చూపులతో చంపారు, వీళ్ళేమో మర్యాదలతో చంపుతున్నారు. అమ్మా వైషు, పంతులు గారు, ఇతనే నా మేనలుడు సూర్య. అయ్యా, నా కూతుర్నే ఇతనికే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా. మంచి ముహూర్తం చూడండి. అలాగేనయ్యా. వీళ్ళిద్దరూ కలకాలం సల్లగుండాలా. అట్లాంటి ముహూర్తం చూడండి. అలాగేనయ్యా.
మనిషి బ్రతికుండాలంటే మనసు చంపుకోక తప్పదు. మొదటిసారి వృత్తి ధర్మానికి ద్రోహం చేస్తున్నాను. భగవంతుడా, ఈ పాపాన్ని మాత్రం నా లెక్కలో రాసుకోవద్దు. అయ్యా, ఇంకొక నెలలో మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. ఖాయం చేయమంటారా?